అందరికీ నమస్తే. హైదరాబాద్‌లో జరుగుతున్నటువంటి కళాశాలల దోపిడీ. కళాశాలల దోపిడీ అనే వర్డ్ ఎందుకు మాట్లాడాల్సొచ్చిందంటే, గత వారం రోజుల కిందటే మనం ఒక విషయం చూసాం. ఏదైతే చైతన్య కాలేజీకి సంబంధించి ఐటీ దాడులు జరిగాయి కాలేజీ పైన. సుమారుగా రూ. 200,00,00,000 అసలు ఐటీ కట్టకుండా, ఎటువంటి చట్టబద్ధత లేకుండా ఆర్గనైజ్డ్‌గా ఒక క్రైమ్ చేశారనేది ఎస్టాబ్లిష్ జరుగుతుంది. మరి తరువాత దాడిలో ఏదైతే ఐటీ రైడ్ జరిగాయో, జరిగిన తర్వాత ఏం జరిగింది? అసలు చైతన్యకి సంబంధించి మేనేజ్మెంట్ గాని ఎటువంటి యాక్షన్ తీసుకుందా గవర్నమెంట్ గాని, లేదా ఐటీకి సంబంధించినటువంటి అధికారులు గాని అనే అంశాన్ని చూసుకుంటే ఎక్కడ ఎటువంటి సౌండు లేదు. మరి కాలేజ్ మేనేజ్మెంట్‌తో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా పొంతన లేని సమాధానాలు చెప్పుకుంటూ ముందుకొచ్చారన్నమాట. దీనికి సంబంధించి ఎవరైతే ఒక విద్యార్థి నాయకుడితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? అసలు ఎలా జరిగింది? ఈ దాడులనేవి నిజంగానే జరిగాయా? 200,00,00,000 స్కామ్ అనేది ఏదైతే తెలుస్తుందో ఐటీ కట్టలేదు అనే అంశం గురించి ఇదంతా రైటేనా? అలానే చైతన్య కాలేజీలో ఎప్పుడు రెగ్యులర్‌గా జరుగుతున్న ఇష్యూస్ ఏమున్నాయి అనంటే ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ గాని, పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఇష్యూస్ గాని, వాళ్ళకి కరెక్ట్ అయిన సదుపాయాలు లేవనే ఇష్యూస్ గాని, ఇలాంటి బాగా జరుగుతున్న సమయంలో వీటికి సంబంధించి ఒక విద్యార్థి నాయకుడితో మనం మాట్లాడి తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఆయన మాటల్లో అసలు ఆయన ఏం చెప్పబోతున్నారు? ఎవరైతే నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏదైతే చైతన్య కాలేజ్ ఉందో కాలేజ్ మీద మొన్న ఒక రైడ్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం. అసలు ఏంటన్న ఈ రైడ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు చూసుకుంటే అన్న, మీరు ముఖ్యంగా గమనిస్తే ఐటీ రైడ్ కానీ ఈడీ కానీ రైడ్ చేసిన విషయం అందరికీ విదితమే. దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పబ్లిష్ గా వాళ్ళు పెట్టారు. కానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు మనకు చెప్పిన ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అందులో ఓన్లీ 200 కోట్ల స్కామ్ మాత్రమే చేశారు. చైతన్య వాళ్ళు ఇన్ని కోట్ల డబ్బులు మాకు కట్టలేదు, ఇన్ని కోట్ల పన్నుకి ఎగవేత చేశారు, ఇవన్నీ క్యాష్ రూపంగా తీసుకున్నారు అని మాత్రమే వాళ్ళు ఎలిగేషన్ చెప్పారు. అయితే ఒక్క విషయం అన్న, ఇక్కడ ఈ 200 కోట్లు కట్టలేదు ప్రభుత్వానికి అని చెప్పే అంశం గురించి అసలు నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ నుంచి ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ గా ఎంత సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేయగలుగుతున్నారు? అంటే ఇక్కడ చూసుకుంటే 200 కోట్లు ప్రభుత్వానికి కట్టలేదని కాదు, 200 కోట్ల డబ్బుని టర్న్ ఓవర్ ఏదైతే ఉందో వాళ్ళు రొటేషన్ ఏదైతే చేశారో ఆ డబ్బులు వాళ్ళకి లెక్కలోకి రాలేదని మాత్రమే వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం లెక్కల్లోకి చూపించలేదు, లేదా ఐటీకి సంబంధించిన లెక్కల్లో కానీ వాళ్ళ ఆదాయ పన్ను వివరాల్లో కానీ ఈ డబ్బులు కనపడలేదు. డైరెక్ట్ గా చూసినప్పుడు మాత్రమే ఈ డబ్బులు అనేవి మాకు లెక్కల్లోకి వచ్చినాయి, దీనికి సంబంధించిన ఎటువంటి రికార్డ్స్ మాకు మెన్షన్ చేయలేదు అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన సమాధానం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వాళ్ళు కానీ మామూలుగా సామాన్య ప్రజలు కానీ పొరబడుతున్న విషయం ఏంటంటే ఇది ఓన్లీ 200 కోట్ల స్కామ్ కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక చిన్న చిత్తుగా కంపెనీ పెట్టి ఒక 50 కోట్లు 100 కోట్లు స్కామ్ చేస్తేనే ఇమీడియట్ గా ఇంతమంది ఒకటేసారి కుచ్చుటోపి పెట్టారనో లేదా వేరేదనో చూసి ఇమీడియట్ గా హెడ్లైన్స్ లో ఉండే వార్త. కాబట్టి ఇప్పుడు 200 కోట్లు అఫీషియల్ గానే శిక్షలు కూడా పడుతున్నాయి. కానీ ఇక్కడ 200 కోట్లు అని చెప్పి అఫీషియల్ గానే డిక్లేర్ చేసిన ఒక డిపార్ట్మెంట్, కానీ ఇక్కడ అన్అఫీషియల్ గా 1000 నుంచి 2000 కోట్ల స్కామ్ నడుస్తుంది ఇక్కడ చైతన్యలో. ఎలా అన్నప్పుడు చూసుకుంటే మీరు ఇక్కడ క్యాష్ రూపంలో ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు మీరు చూసుకుంటే ఏ క్యాంపస్ కన్నా వెళ్దాం, ప్రైవేట్ కాలేజ్ చైతన్య కాలేజ్ ఏ క్యాంపస్ కన్నా వెళ్దాం, కరెక్ట్ గా డిసెంబర్ నుంచి ఒక్కొక్క పేరెంట్ పిలవండి, వాళ్ళందరూ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దాంట్లో రికార్డ్స్ లోకి వచ్చే ఉంటారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసిన పరీక్ష విద్యార్థులు వాళ్ళందరినీ క్రాస్ చెక్ చేసుకుంటే క్యాష్ రూపంలో ఎంత కట్టారు, ఆర్గనైజ్డ్ గా మీరు కార్డు రూపంలో ఎంత కట్టారు, కార్డు రూపంలో పడితే మీకు ఇంత ఛార్జెస్ అని చెప్పి ఏమన్నా సపరేట్ గా వసూలు చేశారా, లేదు ఇంత ఛార్జెస్ ఏమన్నా తీసుకున్నారా, లేదు మీరు డబ్బులు కడితే ఛార్జెస్ ఉండవు, డైరెక్ట్ గా మీరు ఓన్లీ క్యాషే తీసుకొచ్చి కట్టండి, ఈ టైంలో మీరు క్యాషే కట్టాలి, ఫస్ట్ 25% 50% ఏదైతుందో అది మాత్రమే మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లాస్ట్ 25% కానీ 30% కానీ ఫీజు ఏదైతుందో దీన్ని ఖచ్చితంగా మీరు క్యాష్ రూపంలోనే కట్టాలి అని చెప్పి ఏదైతే నిబంధనలు పెట్టారో ఇవన్నీ కూడా కనపడకుండా చేసిన స్కామ్లు. ఈ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఇలాంటి నిబంధనలు ఇంటర్మీడియట్ బోర్డులో లేవు కదా, అసలు ఏ బోర్డులో కూడా ఉండవు. అంటే మరి అలాంటప్పుడు పర్టికులర్ గా క్యాషే కట్టాలి అనేది ఎందుకు? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ ఉంటుందా అనే సామెతను మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సంస్థ ఆయనది, డబ్బులు కట్టించుకునేది వాళ్ళు. ఒక ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీరు రేపు క్యాష్ తీసుకొచ్చి డబ్బులు కట్టండి అన్నప్పుడు ఇమీడియట్ గా కూడా పేరెంట్ ముందు నా కొడుకు ఫీజు కట్టాలనే ఆలోచనలో ఉంటాడు తప్ప వీళ్ళు డబ్బులు ఎందుకు కట్టించుకుంటున్నారు, క్యాష్ రూపంలోనే ఎందుకు కట్టించుకుంటున్నారు అనే ఆ సెన్సిబుల్ టాపిక్ కరెక్ట్ గా నెల లోపల వాళ్ళ ఎగ్జామ్స్ ముందు గుర్తుంచుకునే టాపిక్ కానీ దీని మీద ప్రశ్నించే సాహసం కానీ ఏ తల్లిదండ్రులు కూడా చేయలేరు. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ గా చూసుకుంటే ఇమీడియట్ గా వీళ్ళు కట్టించుకున్న డబ్బులన్నీ కూడా కాలేజీలోనే కట్టించుకుంటారు అకౌంట్ సెక్షన్. ఈ కట్టించుకున్న డబ్బులన్నీ కూడా వీటిని ఎక్కడికి తరలించారు, ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళందరూ ఒక ఏజిఎంల స్థాయి వ్యక్తుల్ని నియమించుకొని ఉంటారు.
ఓకే. మాదాపూర్లో కానీ చూసుకుంటే, ఇంకెక్కడైనా మొన్న జరిగిన రైడ్ ప్రాంతాల్లో చూసుకుంటే, అవును. కొంతమంది ఏజీఎంలు కానీ, కొంతమంది డీజీఎంల పేరుతో కానీ వీళ్ళు నియమించుకున్నారు. అసలు ఈ డీజీఎంలు, ఏజీఎంలు ఒక 6 ఏళ్ల ముందు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అనేది కనుక మీరు పేపర్ మీద పెట్టుకొని చూస్తే, ఇమీడియట్ గా కూడా ఈ స్కామ్ లో వీళ్ళు భాగమా కాదా అనేది ఇమీడియట్ గా తెలిసిపోతుంది. వీళ్ళు ఒక పక్కన సంస్థకి న్యాయం చేయరు, ఒక పక్కన కనీసం ప్రభుత్వం నిబంధనలకి తలంచరు. ఈ రెండూ కాకుండా మూడో స్కామ్ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ 200 కోట్లు ఏదైతే మీకు అఫీషియల్ గా కౌంట్ వచ్చిందో, ఈ 200 కోట్లకు ఇంకో 400 కోట్లు వీళ్ళు ఆల్రెడీ తిన్న సొమ్ము ఉంటుంది. కన్సర్న్ ఏజీఎంలు కానీ, డీజీఎంలు కానీ అందరూ అన్నట్లు 20 మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఆల్రెడీ ఎవరైతే ఆ పర్టికులర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు పేసి ఇస్తారు కదా, శాలరీస్ ఉంటాయి కదా. వాళ్ళ శాలరీస్ ఇచ్చినా కూడా వీళ్ళందరూ ఏంటంటే ఒక చదువు, ఒక ఉపాధ్యాయ వృత్తిని అనేది తీసుకొని దీంట్లో విద్యార్థులకు ఏవైతే నేర్పకూడదు. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇప్పుడు చైతన్య కాలేజ్ అనేది ఒక ప్రముఖమైన కాలేజ్. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆ కాలేజీలో చదువుతూ ఉంటారు. రేపు పొద్దున మా కాలేజ్ వాడు 200 కోట్లు ఎగ్గొట్టిండు అని చెప్పి ఆ స్టూడెంట్ చెప్పుకుంటున్నాడు అంటే, నువ్వు ఆ స్టూడెంట్కి ఏం నేర్పుతున్నావు? రాబోయే తరాలకు నువ్వేం నేర్పుదామని? ట్యాక్సులు కట్టకూడదు, నువ్వు ఇట్టనే స్కాములు చేయాలని చెప్పి నేర్పించుకోవడానికి నువ్వు చైతన్య కాలేజ్ పెట్టినావా? లేదు, మీ ఏజీఎంలేమో మీకు తెలియకుండా నేనింత తింటా అని చెప్పి వాళ్ళు కింద నుంచి తింటారు. అసలు ఇదంతా కూడా మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఐటీ గారు కానీ, మన ఐటీ కానీ, ఈడీ కానీ యాక్చువల్గా ప్రైవేట్ వ్యక్తుల మీద దాడులు ఈజీగా చెయ్యదు. ఎందుకంటే దానికి ఒక నిబంధనలు ఉంటాయి. కానీ ఈ చైతన్య కాలేజ్ ఇష్యూలో ఒకటి చూసుకుంటే దీన్ని కొంచెం వెసులుబాటు చూసుకొని ఇవన్నీ కూడా ప్రజల డబ్బు, విద్యార్థుల డబ్బు. ఈ విద్యార్థుల డబ్బులో 200 కోట్లు స్కామ్ అయిందని మీరు ప్రకటించారు. మేము ఖచ్చితంగా ఆరోపిస్తున్నాం. అక్కడ మీరు ఏదైతే ఏరియాలో మీరు ఇప్పుడు రైడ్ చేసి అక్కడ ఏదైతే మీకు బయటపడ్డాయో అక్కడ పనిచేస్తున్న ప్రతి ఏజీఎం, డీజీఎం, ప్రిన్సిపల్ వీళ్ళ ముగ్గురు మీద కూడా ఇండివిజువల్ గా కూడా ఐటీ రైడ్స్ చేసి వాళ్ళ ఇళ్ల మీద కూడా సోదాలు నిర్వహిస్తే మీకు ఊహకందని డబ్బులు కూడా, మీకు ఊహకందని లెక్కలు కూడా మీకు పేపర్ మీద కనిపిస్తే 200 కోట్లు కాదు 2000 కోట్ల స్కామ్ బయటకు వస్తుంది అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక 4 ఏళ్ళు, మేము కొంతమంది ఏజీఎం, డీజీఎంలను చూసాం, ఒక 4 ఏళ్ల ముందు చూసుకుంటే వీళ్ళందరూ కేవలం ఒక సామాన్య ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. కేవలం నెలకి 50-60 వేలు జీతం తీసుకుంటూ ఉన్నారు. ఒకసారి కొంతమందిని మీరు చూసుకుంటే ఒక వెండర్ ఉన్నాడు. ఇంతకు ముందు ఒక 4 ఏళ్ల ముందు కరెక్ట్ గా కోవిడ్ టైంలో ఒక వెండర్ ఉన్నాడు. ఆయన ప్లంబర్. ఈ ఏదైతే ప్లంబర్ కి సంబంధించిన వెండర్ అతను వేరే వాళ్ళ రైవల్ కాలేజ్లో, ఇంతకు ముందు నారాయణలో ఉండేటోడు అతను వెండర్. సో ఇప్పుడు అతనే వచ్చి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రముఖ ఏజీఎం గా చెలామణి అవుతున్నాడు ఇదే మాదాపూర్ జోన్ లో చైతన్య కాలేజ్ లో. ప్లంబర్ కూడా ఏజీఎం అవ్వచ్చు, అయ్యాడు కదా. ఇప్పుడు ఆయన ప్లంబర్ కి సంబంధించిన వెండర్. ఇప్పుడు ఫ్యాకల్టీస్ కానీ ఇప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్, లెక్చరర్స్ వీళ్ళందరూ ఉంటారో వీళ్ళకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. అవును. సో ఇలా ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా ఒక ప్లంబర్ గా ఉన్న పనిచేసినటువంటి వ్యక్తి కూడా డైరెక్ట్ ఏజీఎం అయ్యే అవకాశం. ఆయన డైరెక్ట్ ప్లంబర్ కాదు, ఈ ప్లంబర్ కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ట్యాప్స్, వాటర్ పైప్స్, దానికి సంబంధించిన వెండర్షిప్ ఉన్నాయి. అతనికి ఎడ్యుకేషన్ కి ఏం సంబంధం లేదు, ఉండదు. అలాంటప్పుడు అతను ఎట్లా ఏజీఎం? నాడు పక్క కాలేజీలో ఉన్న వెండరే నేడు నీ కాలేజీలో ఏజీఎం గా వచ్చాడంటే మరి ఎవరికి అడుగులు ఒత్తితే నీ దగ్గర ఏజీఎం వచ్చిండు? మరి అక్కడ పనిచేస్తున్న అదే ఏజీఎం ఇక్కడ డీజీఎం ఎట్లా అయ్యిండు? ఆ డీజీఎం కి నువ్వు ఏజీఎం అయినావు. మరి వీళ్ళిద్దరూ కలిసి చేసిన స్కాములన్నీ. నాడు ఒక కనీసం స్కూటర్ కూడా లేని వ్యక్తి నేడు 2 క్రేటా కార్లు, 2 విల్లాలు, ఒక 4 బ్యాంక్ అకౌంట్లు, ఇవన్నీ ఎట్లున్నాయి? ఈయన ప్రముఖమైన ఏజీఎంఏ మాదాపూర్ లో చూసుకుంటే ఎవరినైనా సరే అడిగితే ఇమీడియట్ గా ఆయన పేరు వస్తుంది. పేరు నేను అఫీషియల్ గా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోవాలి. ఐటీ దారులు వాళ్ళు వ్యక్తిగతంగా గనక మమ్మల్ని పిలిచి అడిగితే వీళ్ళ మీద అనుమానం ఉన్నాయి అని చెప్పి దీని మీద తొందరలోనే మేము ఖచ్చితంగా కూడా ఐటీ శాఖకు కూడా ప్రత్యేక నివేదిక ఇస్తాం మేము. కానీ మీరు ఆల్రెడీ చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో, ఒక ప్లంబర్ వర్క్ చేసుకున్న డిపార్ట్మెంట్ వెండర్షిప్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఏజీఎం అయ్యాడు. సో ఏజీఎం అవ్వడానికి ఆల్రెడీ తను స్కామ్ చేశాడు అనేది మీరు చెప్తున్నారు. అతను స్కామ్ చేసిండా, మరి అడుగులు తిండా, లేదా వాళ్ళు కోరుకున్న దాంట్లో హోటళ్లలో ఏమన్నా చర్యలు చేశాడా, రిసార్ట్లలో ఏమన్నా సపరేట్ బస్సులు పెట్టాడా, వాళ్ళ జీఎంలకి, డీజీఎంలకి ఏ రిసార్ట్లలో ఎక్కడ బస్సులు పెట్టాడు, ఏ రిసార్ట్లలో ఎన్ని పార్టీలు జరిగినాయి, అతను ఇప్పుడు ప్రముఖమైన ఏజీఎం ఎట్లయిండు, మాదాపూర్లో ఈ చైతన్య కాలేజీలో ఏదైనా మాట్లాడితే ఇమీడియట్ గా ఆయన తెర ముందుకు వచ్చి కొన్ని విద్యార్థి సంఘాల మీద భౌతికంగా కూడా దాడి చేసి ప్రజల ముందు మీడియా ముందే కూడా దాడి చేసిన వ్యక్తే నేడు ఈరోజు ఏజీఎం గా చెలామణి అవుతున్నాడు కదా. మరి ఏజీఎం ఎక్కడున్నాడు? మరి ఈడీకి సంబంధించి ఏదైతే మొన్న జరిగినటువంటి ఐటీ దాడులు ఏవైతే జరిగాయో, ఈ ఐటీ గాని ఈడీ గాని దాడులు జరిగాయి, వీటికి సంబంధించిన కీలకమైన పర్సన్ అతనేనా? కీలకమైన పర్సన్ అన్నాను, అతను కూడా వన్ ఆఫ్ ది పర్సన్.
సో దాంట్లో అతను భాగం కూడా భాగం కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈడీ కానీ ఐటీ వాళ్ళు కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఓన్లీ కాలేజీలలో లెక్కలు మాత్రమే చూశారు, కానీ ఆ కాలేజీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఏజిఎంలు డీజిఎంలు స్థాయిలు ఈటులు అనేది మీకు మసిపూసి మీరు వాళ్ళు కనపడకుండా మేము ముందు వాళ్ళని దాచారు. ఎప్పుడైతే మీరు వాళ్ళ మీద కూడా వ్యక్తిగత దాడులు కానీ వ్యక్తిగత రైట్స్ కానీ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ మీద రైట్స్ చేసినప్పుడు మీకు కంటికి కనిపించిన నిజాలు వస్తే ఒకవేళ కావాలంటే కూడా ఇమీడియట్గా రైడ్ చేయడంలో తప్పు లేదు. సామాన్య మధ్యతరగతి ఇప్పుడు ఒక సినిమాకి ఇన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే ఇమీడియట్గా రైడ్కి వెళ్తున్నారు కదా. మరి ఇప్పుడు ఇన్ని కాలేజీలకి ఇన్ని ర్యాంకులు వస్తున్నాయి, ఇన్ని టర్న్ ఓవర్, ఇన్ని ఫీజులు అనేది మీకు ఆల్మోస్ట్ ఆన్ పేపరే చూపిస్తున్నారు. 200 కోట్లు మీకు డబ్బులు ఆల్రెడీ మీకు ఇప్పుడు లెక్క చెప్పలేదని మీరే చెప్తున్నారు. ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇవన్నీ ఏం డబ్బులు అంటే ఇవన్నీ అడ్మిషన్ల రూపంలో మేము తీసుకున్నాం, మేము ఇంకా రేపు పొద్దున్న రాబోయే కాలంలో చెప్తున్నాం అన్నారు. సిగ్గు శరం ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చైతన్య కాలేజ్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే అడ్మిషన్లు అనేది నోటిఫికేషన్ ఇంకా కాలేదు. ఇయర్ కంప్లీట్ అవ్వకముందు అడ్మిషన్స్ ఎట్లా అట్లా రావు. ఇంకోటి అడ్మిషన్ నోటిఫికేషన్ మీద సపరేట్ జీవో కూడా మొన్న వచ్చింది కదా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా అడ్మిషన్స్ కానీ చేయకూడదు అనేది ప్రతిసారి ఉండే నిబంధన. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఆర్ ఆఫ్టర్ ద 10th రిజల్ట్స్ వాళ్ళు కొత్త అడ్మిషన్ తీసుకోవడానికి ఉంటుంది. ఈ గ్యాప్ అనేది ఎందుకు పెడతారు? ఒకవేళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నిజంగానే వాళ్ళు కనుక సక్రమంగా పనిచేస్తే ఈ నిబంధన ఎందుకు పెట్టారు ఇంతకు ముందు అంటే, ఇప్పుడు కూడా ఎందుకు ఉంది అంటే, ఈ గ్యాప్లో ఏవైతే నిబంధనలు పాటించని క్యాంపస్లు ఉన్నాయో, ఏవైతే నిబంధనలు లేని లేదా ఫైర్ సేఫ్టీ కొన్ని నామ్స్ ఉంటాయి, ఈ నామ్స్ పాటించని క్యాంపస్లు ఏవైతే ఉన్నాయో ఈ క్యాంపస్లన్నింటినీ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తొలగించే ప్రయత్నం చేస్తుంది రికార్డ్స్ నుంచి. కానీ ఎక్కడ చేయట్లేదు కదా. చేస్తుంది. యాక్చువల్గా కొన్ని క్యాంపస్లని కోడ్ రద్దు చేస్తుంది, కొన్ని క్యాంపస్లో కోడ్ తొలగిస్తుంది. వీళ్ళు కొన్ని క్యాంపస్లో కొత్త కోడ్స్కి అప్లై చేసుకుంటారు. ఆ కోడ్ వచ్చిందా రాలేదా అనేది కూడా వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఈ క్యాంపస్లో ఇన్ని క్యాంపస్లు, ఈ క్యాంపస్లో ఇన్ని అడ్మిషన్లు చేసుకోవచ్చు అని వాళ్ళు రిలీజ్ చేసినాక అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు. అయితే ఒక డౌట్ నాకు చెప్పండి, పుట్టగొడుగుల్లాగా ప్రతి గల్లీలో 2-3 కాలేజెస్ ఉన్నాయి. మన మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో చూసుకుంటే, అలా ఎందుకు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చూసుకున్నా సరే ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలో బంచ్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ నారాయణ చైతన్య ఒకటనే కాదు, అన్ని కాలేజీలు కూడా గల్లీకి 2-3 పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం ఉన్నాయి. ఈ అన్ని క్యాంపస్లు కూడా కోర్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ బోర్డులు ఇవన్నీ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయినా లెక్క ప్రకారం అయితే ఏ కాలేజ్ అయినా సరే కాలేజ్ అని బోర్డు పెట్టిన ప్రతి కాలేజ్ కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దృష్టిలో ఉండాలి, వాళ్ళ నామ్స్ ప్రకారం రికగ్నైజ్డ్ అవ్వాలి, వాళ్ళ నామ్స్ ప్రకారం పర్మిషన్ అయి ఉండాలి. కానీ ఇవన్నిటికి ఉన్నాయా? ఇవన్నిటికీ లేవు. నేను చెప్పేది తల్లిదండ్రులకు అదే. మీరు ఓన్లీ శ్రీ చైతన్య అనో నారాయణ అనో రిజోనెన్స్ అనో లేదా సమ్ XYZ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎలన్ కానీ ఇట్లాంటి కెరియర్ పాయింట్ ఇట్లా ఓన్లీ పేర్లను చూసి మీరు మోసపోవద్దు. ఆ కాలేజీలో చదివితే మన కాలేజీలో ఆ కాలేజ్ నుంచే మా పిల్లడు ఫార్వర్డ్ అవుతున్నాడా లేదా? ఇప్పుడు కొన్ని కాలేజీలు చూసుకుంటే మీరు ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ అనే కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో మొన్న చదివిన విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ రాసింది వచ్చేసి అర్బైన్ కాలేజ్ నుంచి రాశారు. ఫిజిక్స్ వాళ్ళలో చదువుకున్న విద్యార్థులందరూ అర్బైన్ కాలేజ్ నుంచి ఫార్వర్డ్ అయ్యారు ఇంటర్మీడియట్ కి. ఓకే, అంటే ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ బోర్డులోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ లేదు, 100% పర్మిషన్ లేదు. మీరు వాళ్ళని వెనక పోయి నిలదీస్తే ఫిజిక్స్ వాళ్ళు చెప్పే వాళ్ళు సాకు ఏం చెప్తారు అంటే, మేము ఓన్లీ కోచింగ్ మాత్రమే ఇస్తాం, IIT నీట్ లేదా MSET కి సంబంధించిన కోచింగ్ మాత్రమే ఇస్తాం, IPకి సంబంధించిన కాలేజ్ మాది కాదు, మాది ఓన్లీ ఇన్స్టిట్యూట్ అంటాడు. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేటప్పటికి మాది కాలేజ్ అని చెప్పి అడ్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళ పిల్లలందరూ కూడా అర్బైన్ కాలేజ్ నుంచి ఫార్వర్డ్ అయ్యారు అనేది హాల్ టికెట్ వాళ్ళకి చేతికి వచ్చే వరకు కూడా పేరెంట్కి కనీసం అవగాహన ఉండదు. మీరు కావాలంటే మన రికార్డ్స్లో చెక్ చేసి పేరెంట్కి చెప్పే ప్రయత్నం కూడా చేయదా కాలేజ్ మేనేజ్మెంట్? 100% చెప్తే నీ కాలేజ్ ఎందుకు జాయిన్ చేస్తారు పేరెంట్? నా కాలేజ్కి పర్మిషన్ లేదు, నా కాలేజ్ రికగ్నేషన్ లేదు, నేను ఓన్లీ కోచింగ్ ఇస్తా, నేను ఒక ట్యూషన్ సెంటర్, నా కాలేజ్ వేరు, నేను వేరే కాలేజ్ వాళ్ళ దగ్గర బతిమాలుకొని వానికి 10 రూపాయలు 20 రూపాయలు పడేసి ఆ కాలేజ్ నుంచి నేను ఫార్వర్డ్ చేస్తాను మీ పిల్లోడిని అని చెప్పినప్పుడు నా దగ్గర పిల్లోడు జాయిన్ చేసే ధైర్యం చేస్తాడా? చేయరు. నేను కాలేజ్ అని చెప్పి మీ దగ్గర అప్రోచ్ అవుతా, మీ పిల్లోడిని IPA నుంచి కూడా నేనే ఫార్వర్డ్ చేస్తాను. కొంతమంది తల్లిదండ్రులు మాతో ఏదైతే వాదిస్తారంటే వాటికి పర్మిషన్ లేకపోయినా కూడా ఇప్పుడు ఇంకో కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేస్తే మీకు వచ్చిన అభ్యంతరం ఏంది అని చెప్పి కూడా కొంతమంది పేరెంట్స్ కానీ కొంతమంది ఉపాధ్యాయులు కానీ మమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. వీటికి మేము అందరం ఒకటే చెప్తున్నాం, నీ ఇంట్లో నువ్వు చదువుకున్నావు అని చెప్తాడానికి నా ఇంట్లో ఉంటూ నా పక్క ఇంట్లో తిన్నాను అనే దానికి రెండింటికి తేడా ఉంటుంది. 100% తేడా ఉంటుంది. ఇప్పుడు నీ కాలేజీలో నువ్వు ఎందుకు ఫార్వర్డ్ చేయట్లేదు? నువ్వు అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు తుంగలో తొక్కి నువ్వు వేరే క్యాంపస్ నడుపుతున్నావు, దానికి చట్టరీత్యా కొన్ని నామ్స్ ఉంటాయి.
ఈ నామ్స్ ఏవి లేవు, నీకు రికగ్నైజేషన్ లేదు అనేది ఒప్పుకుంటూనే నువ్వు పక్క కాలేజ్ నువ్వు ఫార్వర్డ్ చేసుకుంటూ ఇన్స్టిట్యూట్ పేరుతో నువ్వు లక్షల లక్షలు దోపిడీ చేయడం ఇది కరెక్టా కాదా అనేది మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దీని మీద ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు ఉన్నాయో అవి మాత్రమే ఫాలో అవ్వమనే మేము చెప్తున్నాం తప్ప మేము సపరేట్గా కొత్త నిబంధనలు ఏవి మేము పెట్టినవి కావు. కాబట్టి ఇప్పటికైనా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళని ఒకటే మేము కోరుకుంటున్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాబోయే సమ్మర్ క్లాసులనైనా సరే మీరు ఇచ్చిన జీవో ప్రకారం రేపు 31 మార్చికి వాళ్ళందరికీ కూడా సెలవులు ఇచ్చి ఇన్కమింగ్ సీనియర్ అవుట్ గోయింగ్ సీనియర్ పేరుతో కాలయాపన చేయకుండా ఉన్న విద్యార్థులందరికీ కూడా కనీసం ఈ 2 నెలలన్నా సెలవులు ఇచ్చి వాళ్ళందరిని ఇంటి పట్టుకుని ఉండేలా చూస్తే కనీసం ఈ సంవత్సరం అయినా కూడా ఆత్మహత్య లేని ఇంటర్ విద్యను ఒకసారి చూడాలనేది మా ఆకాంక్ష. సో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఫిజిక్స్ వాలా ఉందో ఫిజిక్స్ వాలా సంబంధించి ఓన్లీ అది ట్యూషన్ సెంటర్ లాంటిది అయినప్పుడు సో వాళ్ళ అండర్లో కాలేజెస్ ఎలా వస్తున్నాయి, అదే ఫిజిక్స్ వాళ్ళ అండర్లో స్కూల్ కూడా వచ్చింది. మీరు చూసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి ఒక స్కూల్లో ఘటన జరిగింది. 5వ ఫ్లోర్ నుంచి పిల్లోడు పడిపోయి చనిపోయాడు. సో అతను యశోదలో జాయిన్ చేసిన 3 రోజుల తర్వాత చనిపోయాడు. సో ఫిజిక్స్ వాళ్ళ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ అండర్లో మెయింటైన్ అవుతున్నటువంటి స్కూల్ అది. అంటే వాళ్ళ అండర్లో మెయింటైన్ అవుతున్న స్కూల్ అంటే దానికి సంబంధించిన మేనేజ్మెంట్లో ఒక వ్యక్తి కింద ఆ స్కూల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఫిజిక్స్ వాళ్ళ స్కూల్ అన్నాను, ఇది గోకుల్ ఫ్రెష్లో జరిగింది ఇన్సిడెంట్. క్వాంటమ్ అదే స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో 5వ ఫ్లోర్ మీద నుంచి పడిపోయాడు. కానీ ఇక్కడ అది డిఫరెంట్ ఆస్పెక్ట్ అవుతుంది సార్, ఎందుకంటే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించిన యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న చర్యలు కూడా పర్టికులర్ గా క్వాంటమ్ లీఫ్ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ బోర్డ్స్ మీరు పరిశీలిస్తే ఒకసారి ఆ బోర్డు పైన కూడా పేరు రాసి ఉంటుంది. అంటే ఉంటుంది సార్. అంటే ఇప్పుడు దీంట్లో ఒకటి పేరెంట్ కరెక్ట్ గా మనకి కంప్లైంట్ ఇవ్వకుండా మేము అదే అంటున్నాం. ఇప్పుడు ఈ విషయంలో పేరెంట్ కానీ ఆ చనిపోయిన విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు మాట్లాడకుండా వీళ్ళందరూ కూడా మేము ట్రీట్మెంట్ అనేది ముందే చూస్తున్నాం, మా అజాగ్రత్త వల్ల కాదు, అది ఉన్న సీసీ ఫుటేజ్లో పోలీసు వారి దర్యాప్తులో ఏం జరిగింది అనేది అది డిఫరెంట్ ఆస్పెక్ట్ కదా. మనం మాట్లాడుతుంది ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ కళాశాల దోపిడీ రికగ్నేషన్లు కదా. రైటే, కాకపోతే పర్టికులర్గా ఈ అంశం ఏదైతే ఈ ఫిజిక్స్ వాళ్ళ టాపిక్ వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చిన అంశం ఏంటంటే మీరు ఎంతసేపు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందంటే పేరెంట్స్ కరెక్ట్గా మాకు అప్రోచ్ కాలేదు, లేదా పేరెంట్స్ మాకు చెప్పలేదు, లేదా మాకు తెలియదు, లేదు మాకు అప్రోచ్ కాలేదు అని మేము ఎప్పుడు అన్నాము. మాకు అప్రోచ్ అయినా అవ్వకపోయినా కూడా ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇమీడియట్ గా మేము అక్కడ ఉంటాం. రైట్. ఎట్ ది లాస్ట్ వచ్చేటప్పటికి ఫైనల్ స్టేజ్ లో ఉన్న డిపార్ట్మెంట్ వారు కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వరకు మేము చర్యలు ఎట్లా తీసుకోవాలి, వాళ్ళని ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేది మేము కంప్లైంట్ ఇవ్వగలుగుతాం. చట్టరీత్యా చర్యలు మాత్రం చట్టంలో ఉన్న వెసులుబాటుతో పేరెంట్ కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి ఉంటుంది. రైట్. ఈ పాయింట్లో ఒక విషయం చెప్తాం. గతంలో ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన ఒక విద్యార్థి ఆల్రెడీ మద్యం సేవించి దీంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు, ఏంది మన దుర్గం చెరువులో. సో అదే అంశం గురించి మాట్లాడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు దానికి కాలేజ్గా పర్మిషన్ లేనప్పుడు, దానికి కాలేజ్గా కోడ్ లేనప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అసలు దీన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోరా? అసలు తీసుకుంటే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోరా? ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కనుక సరిగ్గా ఉండుంటే అధికారులు పుట్టగొడుగుల్లో ఎన్ని కాలేజీలు ఉండవు. అదే స్టూడెంట్ యూనియన్ లీడర్ గా మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీద ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి ఘటనలు ఉన్నాయని చెప్పి ఎప్పుడు అంటే వాళ్ళ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడు చేశారు? ఇప్పుడు చూసుకుంటే 3 జిల్లాలు ముఖ్యంగా మన హైదరాబాద్లో చూసుకుంటే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ఈ 3 జిల్లాలు ఉన్నాయి. ఉన్న ఇంటర్ కాలేజీలు అన్ని కూడా ఈ 3 జిల్లాల్లోనే వ్యాపించినాయి ఎక్కువ శాతం, 90%. అయితే రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆ 90%లో 40-45% రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాదాపూర్లో ఉన్న కాలేజీలు అన్నీ చూసుకుంటే మనం 330 క్యాంపస్లు ఉంటే కేవలం 28 వాటికి మాత్రమే మీకు కాలేజ్ కోడ్ ఉంది. 330 క్యాంపస్లో కేవలం 28 అంటే అరౌండ్ అఫీషియల్ రికార్డ్ చెప్తున్నా. 28 క్యాంపస్లకు మాత్రమే కోడ్ ఉంది. 330 కాలేజీలు ఉన్నాయనే విషయము తల్లిదండ్రులకి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి, ఉన్న విద్యార్థి సంఘాలకి అందరికీ తెలుసు. దీని మీద కంప్లైంట్లు లేదా కోకల్లలుగా కంప్లైంట్లు ఇచ్చినాం. డిఐఓకి ఇచ్చినాము, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారికి ఇచ్చినాము, లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కంట్రోలర్ వాళ్ళకి ఇచ్చినాము. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఆ కాగితాలు మరి వాళ్ళు సాయంత్రం పూట దీనిగా శనగలు బఠానీలకు వాడుకుంటున్నారా లేదా పల్లీలకు వాడుకుంటున్నారో తెలియదు, కానీ ఆ కాగితాలకు మేము ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది అనేది ట్రాక్ చేసే సిస్టమ్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు చూసుకుంటే రాబోయే కాలంలో కూడా మేము ఇప్పుడు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నేను నమ్మే పరిస్థితిలో లేము. కానీ బాధ్యత ఉన్న ఒక సంస్థగా వారికి ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వాటికి రిప్రజెంటేషన్ అనేది ఇస్తాం. కానీ రాబోయే కాలేజ్ ఒకవేళ ఉన్న కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకు మాత్రం మీ సమక్షంలో, పీజీఎన్ సమక్షంలో, మీ ఆధ్వర్యంలో, మీ ద్వారా కాలేజ్ వాళ్ళకు ఒకటే వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాం. మీరు రేపు పొద్దున్న రాబోయే కాలంలో కనుక సమ్మర్ క్లాసులు ఎటువంటివైనా నిర్వహిస్తే ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో లేదా ఆర్టీఓ గారు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా దీనికి సంబంధించిన జ్యూరిస్డిక్షన్కి వస్తారు అని చెప్పి మొన్ననే ఒక రీసెంట్గా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి ఉంది, జడ్జిమెంట్. దానికి అనుగుణంగా ఉన్న లోకల్ ఏదైతే ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ ఖచ్చితంగా దీంట్లో పార్టీ చేస్తూ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి, ఒకవేళ వాళ్ళు కూడా చర్యలు తీసుకోకపోతే దీని మీద ప్రత్యేకించి పిల్లు కూడా దాఖలు చేస్తాం రాబోయే రోజుల్లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.